ప్యారిస్ పారా ఒలింపిక్స్ పారాషూటర్ అవని లేఖర అద్భుతం చేసింది. ప్రస్తుతం ప్యారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ SH-1లో బంగారు పతకం సాధించింది. దాంతో రెండో రోజు భారత్ పతకాల జాబితాలో ఖాతా తెరిచినట్లయింది. ఇదే ఈవెంట్లో మోనా అగర్వాల్ కూడా తలపడింది. ఆమె కాంస్య పతకాన్ని సాధించింది. ఇదిలా ఉంటే టోక్యో పారాలింపిక్స్ లోని 10 మీటర్ల ఎయిర్ రైఫిలింగ్ లో పసిడి గెలిచిన 22 ఏళ్ల రాజస్థాన్ అమ్మాయి అవని 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ లో కాంస్యం నెగ్గిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్యారిస్ పారా ఒలింపిక్స్ లోనూ అదే జోరు కొనసాగించి పసిడి పతకం పట్టింది. ప్యారిస్ పారాలింపిక్స్ లో పారాషూటర్ అవని లేఖర అద్భుతం చేసింది. ప్రస్తుతం ప్యారిస్ వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్ లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ SH-1లో బంగారు పతకం సాధించింది. దాంతో రెండో రోజు భారత్ పతకాల జాబితాలో ఖాతా తెరిచినట్లయింది. ఇదే ఈవెంట్లో మోనా అగర్వాల్ కూడా తలపడింది. ఆమె కాంస్య పతకాన్ని సాధించింది. ఇదిలా ఉంటే టోక్యో పారాలింపిక్స్ లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో పసిడి గెలిచిన 22 ఏళ్ల రాజస్థాన్ అమ్మాయి అవని 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ లో కాంస్యం నెగ్గిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్యారిస్ పారాలింపిక్స్ లోనూ అదే జోరు కొనసాగించి పసిడి పతకం పట్టింది.